హలో అందరికీ ఎలా ఉన్నారు? నా పేరు మధు. ఆమె మేకప్ ఆర్టిస్ట్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో మీకు చాలా అవసరమయ్యే 5 మేకప్ అప్లికేషన్ టిప్స్ షేర్ చేస్తాను. మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యి మేకప్ అప్లై చేసుకుంటే మాత్రం అది డెఫినెట్గా ఫ్లాలెస్గా అండ్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. మీరు బిగినర్ అయినా లేక మేకప్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉండి మీ బేసిక్ మేకప్ స్కిల్స్ని బ్రష్ అవుట్ చేసుకోవాలనుకుంటున్నా ఈ టిప్స్ మీకు అందరికీ చాలా యూజ్ అవుతాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ టిప్ వచ్చి స్కిన్ ప్రిపరేషన్. మనం క్లీన్ ఫేస్తో మేకప్ స్టార్ట్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. మన ఫేస్ మీద ఉండే డర్ట్, ఆయిల్ ఆర్ లెఫ్ట్ ఓవర్ మేకప్ని నీట్గా వాష్ చేసుకోవాలి. మీ స్కిన్ టైప్ బట్టి మీరు ఆ ఫేస్ వాష్ని కానీ క్లెన్జర్ని కానీ యూస్ చేయొచ్చు. మీరు అలా క్లీన్ ఫేస్తో మేకప్ అప్లికేషన్ స్టార్ట్ చేస్తే మీ మేకప్ చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అండ్ యాక్చువల్ ఫౌండేషన్ అండ్ కన్సీలర్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చి హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ స్కిన్ టైప్ ఏదైనా కూడా మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. కాకపోతే మీ స్కిన్ టైప్ ఏదైతే దాన్ని బట్టి మీరు ఆ మాయిశ్చరైజర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ స్కిన్ ఎంత హైడ్రేటెడ్గా ఉంటే మీ ఫైనల్ మేకప్ లుక్ అంత హెల్దీగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో రిమెంబర్, ఐ క్రీమ్ పెట్టుకోవడం, లిప్ బామ్ పెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఒక చిన్న ఎక్స్ట్రా టిప్ ఇస్తాను. స్కిన్ ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో దాన్ని అంత సింపుల్గా పెట్టుకోవడం కూడా చాలా అవసరం. మీరు ఎన్ని తక్కువ ప్రోడక్ట్స్ స్కిన్ మీద పెట్టుకుంటే మీకు అంత తక్కువ కాంప్లెక్స్గా అనిపిస్తుంది అనమాట ఆ మేకప్ అప్లికేషన్ ప్రాసెస్. సో రిమెంబర్, కీప్ ఇట్ సింపుల్. నెక్స్ట్ వచ్చి యూజింగ్ ద రైట్ ప్రోడక్ట్స్. సో మన మేకప్ అప్లికేషన్ న్యాచురల్గా ఫ్లాలెస్గా కనిపించాలంటే మన స్కిన్ టోన్ బట్టి మనం ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫౌండేషన్ అండ్ కన్సీలర్ వచ్చి మన స్కిన్ టోన్కి ఎంత దగ్గరగా ఉంటే మీకు అంత న్యాచురల్ ఫినిష్ వస్తుందన్నమాట. అలానే లిప్స్టిక్స్, బ్లష్ కలర్స్, ఐ షాడో కలర్స్ ఇవన్నీ కూడా మీ టోన్కి దగ్గరగా ఉంటే మీకు అవి చాలా కాంప్లిమెంటింగ్గా అండ్ న్యాచురల్గా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చి యూజింగ్ కరెక్టింగ్ టెక్నిక్స్. అంటే మీకు ఫేస్ మీద ఏవైనా కన్సర్న్స్ ఉంటే ముందు వాటిని అడ్రస్ చేసి ఆ తర్వాత ఫౌండేషన్ అప్లై చేసుకోవడం వల్ల మనకు మంచి న్యాచురల్ లుక్ అనేది వస్తుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫేస్ మీద ఎక్కడైనా డార్క్నెస్ ఉందనుకోండి, డార్క్ సర్కిల్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ వాటిని ఒక మంచి ఆరెంజ్ కరెక్టర్తో కరెక్ట్ చేసుకున్న తర్వాత ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ అప్లై చేసుకుంటే మీకు ఫైనల్ లుక్ చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో మన లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ వచ్చి సెట్టింగ్ యువర్ మేకప్ కరెక్ట్లీ. సో మీ మేకప్ రోజంతా కదలకుండా ఉండాలనుకుంటే మాత్రం మీరు దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సో మేకప్ సెట్టింగ్లో మనము పౌడర్స్ యూస్ చేయొచ్చు, సెట్టింగ్ స్ప్రేస్ యూస్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎక్కడైనా ఫేస్ మీద న్యాచురల్గా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది, లేదంటే న్యాచురల్ క్రీసెస్ వస్తాయి అనుకుంటే ఒక మంచి ట్రాన్స్లూసెంట్ పౌడర్ యూస్ చేసి వాటిని ఫౌండేషన్ అండ్ కన్సీలర్ అప్లై చేసుకున్న వెంటనే నీట్గా లాక్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవాలన్నమాట. అలాగే మేకప్ అప్లికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక మంచి లాంగ్ లాస్టింగ్ సెట్టింగ్ స్ప్రే యూస్ చేసి ఫేస్ అంతా మిస్ చేసుకుంటే కూడా మీ మేకప్ అలా లాక్ అయిపోతుంది. ఇవి మన 5 వెరీ ఎసెన్షియల్ మేకప్ టిప్స్. మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఎన్నో టిప్స్ అండ్ ట్యుటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.